నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో కూటమి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన కొనసాగుతోందన్న మంత్రి నిమ్మల. విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు. మార్టేరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే పితాని. కూటమి పార్టీలను ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తుంది. మండిపడ్డ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం రక్షణ కవచంగా నిలబడిందని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలపల్లి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. మంత్రి నిమ్మల రిక్షా తొక్కుతూ సభా ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని గొడ్డలి పార్టీ చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని అన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకే సేవ చేయడమే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని మంత్రి వివరించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి పార్టీ ఈ రోజు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి గొడ్డలి పార్టీ కూడా ఈ రోజు మన పాలన గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆక్వా రంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆక్వా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ గొడ్డల పార్టీకి ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆక్వా అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఆక్వాను అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను కూడా ఆక్వా రైతునే. ఆ రోజు యూనిట్ రేట్ వచ్చి ఆ రోజు ₹3.86 ఉండేది. యూనిట్ రేటు ₹3.86 ఆ రోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ₹3.86 కాదని దాన్ని సగానికి సగం ₹2 తగ్గించినటువంటి నాయకుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రేట్ని ఆక్వా రైతుకి మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు ₹1.5 ఇస్తానని. ఒక చేత్తో ₹1.5 ఇస్తున్నట్టే ఇస్తూ రెండవ చేత్తో ఆక్వాజోను నానాకోజన్ అని పెట్టాడు నిబంధన. రెండో చేత్తో 10 ఎకరాలు లోపడి 10 ఎకరాల పైబడి పెట్టాడు నిబంధన. ఈ నిబంధనలతోటి అప్పటి వరకు వస్తున్నటువంటి సబ్సిడీ కూడా ఎగిరిపోయి 110 మందికి మాత్రమే ఆ సబ్సిడీ అంది. 90 మంది సబ్సిడీ అందనటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. దానికి ఉదాహరణ నేను ఆక్వా రైతుని. 6 మీటర్లు ఉన్నాయి. సబ్సిడీ ఉన్నప్పుడు నాకు ఒక్కొక్క మీటర్కి నెలకి ₹10,000 బిల్లు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆక్వాజను నానాకోజను పెడితే ఆయన పాలన విచిత్రం. 5 మీటర్లకి 5 సర్వీసులకి కలిపి ₹50,000 వచ్చింది నెలకి. ఈ ఒక్క సర్వీస్కే అది నానాకోజన్ కింద చూపిస్తే అది ₹50,000 నెలకు వచ్చింది. అంటే సబ్సిడీ వల్ల ఎంత లబ్ధి పొందుతున్నామో లేదా సబ్సిడీ లేకపోతే ఎంత నష్టపోతున్నామో మనందరికీ అర్థమైంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని 25 ఏళ్ల గాదె సాయి కృష్ణ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్, డీజీపీ స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రానికి హెడ్ క్వార్టర్స్, ఇక్కడ నుంచి
కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం, ఇక్కడే డీజీపీ కార్యాలయం, ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం, ఇక్కడే విజయవాడలోనే కమిషనరేట్, ఇక్కడే ఏసీబీ పరిధి, ఇదే పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి నా ముందరనే, నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగింది అని చెబుతూ రోధిస్తా ఉన్న దృశ్యం. ఈరోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏసీబీ కార్యాలయం, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కమిషనరేట్ కార్యాలయం, అంటే సిపి, ఏసీపీ, పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ అందరూ కూడబలుక్కొని డీజీపీ సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఏ రకంగా వెనుకేసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది. మే మాసంలోనే ఒక ఘటన కాదు, సాయిది ఒక ఘటన అయితే రెండో ఘటన క్రాంతి కుమార్ అనే పిల్లాడిది, రెండో ఘటన సూసైడ్. క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. పలాని సిఐ, పలాని పోలీస్ స్టేషన్ పరిధి రోజు నన్ను కొడతా ఉన్నాడు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నా చావుకు కారణం తానే అని చెబుతూ మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అది మే మాసంలోనే మే 9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతూ ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. కూటమి పార్టీలను ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తుందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ ఘటనలో నేరస్తులు ఎంతటి వాడైనా చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు విడుదల చేసిన ఆ ఫోటో సాయి కృష్ణది కాదని, నవీన్ రెడ్డిదని తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేస్తూ వైసీపీ ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. సాయి కృష్ణ లాకప్ లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగవలసిన అవసరం ఉంది. దాని ముందే చాలా మంది అసలు చనిపోయడా లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి, చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఓ ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు అంబటి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఆ ఫోటో మీకు ఎలా వచ్చింది, ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం
ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే హనుమకొండ మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్ లోనే డిసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్ గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. అది శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్ గా లేదు మన దగ్గర. అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని గురి తీసేయాలి. ఈ ఫేక్ ఫోటో చూపించాను నేను అందరికి. ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు అనేది అర్థం అవుతోంది. వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడం, కాపు కులాల్లో శిక్ష పెట్టడం, వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు రాజకీయ సన్యాసం చేయండి, లేదా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా? తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మీ పోలీసులు అరెస్ట్ చేయండి. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.